టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్లుండి 27వ తారీఖు నాడు వరంగల్లో రజతోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రజతోత్సవ జరుపుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా గత 15 రోజులుగా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది అన్ని గ్రామాల్లో. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు కూడా కేసీఆర్ సభకు మేము కూడా వస్తాం, కేసీఆర్ వస్తాం, కేసీఆర్ మాట్లాడతామని దిశగా రాష్ట్రం అంతా ప్రజలు వస్తూ ఉన్నారు. మరి మహబూబ్నగర్ జిల్లా వరంగల్కి చాలా దూరం అవుతుంది. దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 300 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి అప్పటి దాదాపు 600 కిలోమీటర్లు కాబట్టి మరి ఇక్కడ నుంచి మాకు కేసీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి 2500 నుంచి 3000 మందిని సరిపోతుంది. ఎక్కువ వస్తే దూరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి లిమిటెడ్గా రాని చెప్పడం జరిగింది. ఆ దిశగా క్యాడర్ అందరు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు మాకు ఎంత ఇబ్బంది జరుగుతూ ఉందంటే మా కార్యకర్తలు, మా నాయకులు మా అందరితో కొట్లాడుతున్నాం. మా గ్రామం నుంచి మేము 100 మంది వస్తాం, 200 మంది వస్తాం, మాకు వెహికల్ పెట్టండి అనే దిశగా మాకు ఏమొద్దు, భోజనాలు కూడా మేమే వండుకొని తెచ్చుకుంటాం, ఒక వెహికల్ అరేంజ్ చేస్తారనే దిశగా ఈరోజు మా నాయకులు కార్యకర్తలు పోవడం జరుగుతాం. మరి ఇటువంటి వాతావరణం రావడం అనేది రాష్ట్రంలో చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలు తొందరలోనే గ్రహించారు కేసీఆర్ గారిని పోగొట్టుకొని ఎంత నష్టపోయినాం, మరి కాంగ్రెస్ ఓటేసి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారని ప్రజలకు అర్థమైంది. మరి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయని ఆ దిశగా ప్రజలందరూ రెడీ అవుతూ ఉన్నారు. మరి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కోరుతా ఉన్నాను, కార్యకర్తలు ప్రతి గ్రామంలో 26, 25 తారీఖున 2 రోజులు మరి జెండా కార్యక్రమాలు పూర్తి చేసుకొని 25 తారీఖున మీరు అందరూ కలిసి వచ్చి మరి సభకు హాజరు కావాలని కోరుకుంటూ, మరి మొన్న కాశ్మీర్లో జరిగిన దుశ్చర్య టెర్రరిస్ట్ దాడి అనేది అతి కిరాతకం. మరి ఆ దాడిని జిల్లా పార్టీ తరఫున అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి దాడి చేసిన వారి మీద కఠినమైన చర్యలు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు శిక్షించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ దాడిని మొత్తం రాష్ట్రం అంతా అందరూ కూడా మా నాయకులు కార్యక్రమం ఖండిస్తూ ఉన్నారు. జిల్లా నుంచి అందరూ కూడా ఖండిస్తామని తెలియజేస్తూ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరం పార్టీలకు మతాలకు అతీతంగా కలిసికట్టుగా మరి ప్రభుత్వానికి అండగలవాల్సిన బాధ్యత సందర్భం ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి మరి మద్దతు ఇస్తామని కోరుకుంటూ ఇప్పుడు సమయ పాలన పాటించాలి. ఇక్కడ నుంచి అన్న వాళ్ళందరూ చెప్పినట్టు జెండాలు 8 గంటల వరకు కంప్లీట్ చేసుకొని 8 అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ భారతదేశ ప్రభుత్వం కూడా